ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్. ఈ రోజు మనం తయారు చేసుకోబోతున్నాం పిజ్జా సాస్. దీన్ని మనం పిజ్జా పైన స్ప్రెడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తామండి. ఇది సింపుల్ గా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మరి ఎందుకు ఆలస్యం, మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. పిజ్జా సాస్ రెడీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. దీనికోసం ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. అది కాస్త వేడవ్వనిద్దాం. దాంట్లో ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకుందామండి. మరి ఎక్కువగా అవసరం లేదు, ఒక 4-5 రెబ్బలు అయితే సరిపోతుంది. అవి కొంచెం కుక్ అవ్వగానే దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందామండి. అవి చక్కగా కుక్ అయిపోవాలండి. అవి దాంట్లో మనము ఇప్పుడు ఒక 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుందాము. చిల్లీ ఫ్లేక్స్ లేవనుకున్న వాళ్ళు చక్కగా మనం మిర్చి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ ఒరిగానో కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒరిగానో ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. లేదనుకున్న వాళ్ళు ఆన్లైన్లో కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఎక్కడైనా ఈజీగా దొరుకుతున్నాయి. సో మనం దీంట్లో టమాటాలు యాడ్ చేసుకుందాము. నేను దీనికోసం మన పల్లెటూరి టమాటాను తీసుకున్నాను. ఒక 4 అయితే సరిపోతున్నాయి. లేదు అనుకున్న వాళ్ళు బెంగళూరు టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. అవైతే పులుపు కొంచెం తక్కువగా ఉంటాయి. ఇప్పుడు దీనిపైన మనము మూత పెట్టి ఒక 5 నిమిషాలు చూద్దామండి. అయిపోయింది కదా. సో ఇప్పుడు దీంట్లో మనము చక్కగా కుక్ అయిపోయాయి కాబట్టి దీనిపైన ఉన్న తొక్కను తీసేద్దామండి. ఇది చక్కగా కుక్ అవుతుంది కదా. సో ఈజీగా దానిపైన ఉన్న తొక్క వచ్చేస్తుంది. మనం స్పూన్తో కానీ లేదంటే ఫోక్తో కానీ ఈజీగా తీసేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తాయి. పూర్తిగా చిలక తీసేసుకోవాలండి. దానిపైన ఉన్న తొక్కంతా తీసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని చక్కగా స్పూన్ తోటే స్మాష్ చేసుకున్నాము. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి ఈజీగా స్మాష్ అయిపోతుంది. మరి దీన్ని ఎక్కువగా రుద్దాల్సిన అవసరం లేదు. కావాలనుకున్న వాళ్ళు ఇలాగే పిజ్జా పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక్కసారి మనం మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో మనము ఒక 1 స్పూను టమాటా కెచప్ కూడా యాడ్ చేసుకుందామండి. మరి ఎక్కువగా అవసరం లేదు, 1 స్పూన్ అయితే సరిపోతుంది. నేను ఒక 4 టమాటోస్ తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ టమాటా కెచప్ యాడ్ చేశాను. అలాగే దీంట్లో కొంచెం ఒక 1/2 స్పూను షుగర్ కూడా యాడ్ చేసుకున్నాము. షుగర్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. అందుకోసమనే నేను షుగర్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఇదంతా మనము చక్కగా కలుపుకోవాలి. ఒక్క 2 మినిట్స్ ఇది అలా కుక్ అయితే సరిపోతుందండి. ఆ తర్వాత మనము దీన్ని మిక్సీలో వేసుకుందాము. మరీ ఎక్కువగా రుబ్బాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది. లాస్ట్లో దీంట్లో మనము ఇంతవరకు సాల్ట్ యాడ్ చేసుకోలే కదండి. సో ఇప్పుడు మనం ఒక 1/2 స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందాము. మరి ఎక్కువగా అవసరం లేదు. సో ఒక 1/2 స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇలా చక్కగా ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి. మరి ఎక్కువగా అవసరం లేదు, ఇలా పడితే సరిపోతుంది. మన పిజ్జా సాస్ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి పిజ్జా సాస్ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.